నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత్ అనుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు. మన దేశంలో తొలి హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించడంలో మన శాస్త్రవేత్తలు అనిర్వచనీయమైన కృషి చేశారని చెప్పుకోవాలి. అమెరికా, చైనా వంటి అగ్రదేశాలకు సైతం సాధ్యం కానంత శక్తితో తొలి హైడ్రోజన్ రైలును తయారు చేశారు. దీంతో ఒకవైపు మన దేశానికి క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీని తగ్గిస్తూ విదేశీ మారకాన్ని భారీగా మిగల్చడమే కాకుండా పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ఇలా ఒక్క ట్రైన్‌తో అనేక టార్గెట్‌లను అచీవ్ చేస్తుంది భారత్. అలాంటి ప్రతిష్టాత్మక హైడ్రోజన్ ట్రైన్ గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం. భారతీయ రైల్వే చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీ అయిన హైడ్రోజన్తో నడిచే సరికొత్త రైలు పట్టాలెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఒకప్పుడు బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజన్లు, ఆ తర్వాత వచ్చిన డిజిటల్ ఇంజన్లు, ఆపై నేటికి పట్టాలపై పరుగులు తీస్తున్న విద్యుత్ రైళ్లను చూసిన మన భారతదేశం ఇప్పుడు ఏకంగా నీటిని, గాలిని వాడుకుంటూ కాలుష్యరహితంగా దూసుకు వెళ్లే సరికొత్త హైడ్రోజన్ రైలు ప్రయాణాన్ని చూడనుంది. ఇది కేవలం రైల్వే రంగంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు. మన దేశానికి చెందిన ఇంజనీర్లు పూర్తి స్వదేశీ సాంకేతికతతో సాధించిన ఒక అద్భుతమైన విజయం. ఈ విప్లవాత్మక మార్పులు ఎలా మొదలయ్యాయి? అసలు ఈ హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలేంటి? దీని వెనక ఉన్న ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చాలా లోతుగా విశ్లేషించుకుందాం. గత కొన్నేళ్లుగా మన దేశంలో రైల్వే రంగాన్ని గమనిస్తే ఒక విప్లవాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ రైల్వేల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మురికిగా, అశుభ్రంగా ఉండే రైల్వే స్టేషన్లు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో ఎంతో అందంగా, ఆధునికంగా రూపుదిద్దుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తూ సెమీ హై స్పీడ్ రైళ్లైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలపై దూసుకుపోతున్నాయి. దీనికి తోడు ముంబై, అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేవలం వేగం, అందం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడడం కూడా ముఖ్యమేనని భావించిన రైల్వే శాఖ ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 2030 నాటికి భారతీయ రైల్వేలను పూర్తిగా కార్బన్ ఎమిషన్ లేని నెట్ జీరో వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఒప్పందాలకు కట్టుబడి ఉన్న గడువు కంటే ముందే మన దేశం ఈ రికార్డును సాధించాలని అడుగులు వేస్తోంది. ఈ మహత్కార్యంలో అత్యంత కీలకమైన అడుగు ఈ హైడ్రోజన్ రైలు. సాధారణంగా మన దేశంలో నడిచే విద్యుత్ రైళ్లు పైన ఉండే విద్యుత్ తీగల నుంచి శక్తిని తీసుకుంటాయి. కానీ ఈ హైడ్రోజన్ రైలుకు అలాంటి తీగలతో పనిలేదు. ఇది తన ప్రయాణానికి కావలసిన విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రైలులో ఒక చిన్న పవర్ ప్లాంట్ లాంటి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ సెల్లో నిల్వ ఉంచిన హైడ్రోజన్ వాతావరణం నుంచి సేకరించిన ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరగడం ద్వారా విద్యుత్ తయారవుతుంది. ఈ విద్యుత్ సహాయంతో రైలులోని మోటార్లు పనిచేస్తుంది. దీని ప్రొఫెషనల్ వ్యవస్థ సామర్థ్యం ఏకంగా 3200 హార్స్ పవర్. ఇంత సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా చేసిన ఈ రైలు నిలిచింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాల్లో ఇలాంటి రైళ్లు నడుస్తున్నప్పటికీ అక్కడ కేవలం 2 నుంచి 4 కోచ్లు మాత్రమే ఉన్నాయి. కానీ మన దేశంలో ఏకంగా 10 కోచ్లతో ఒకేసారి 2600 మంది ప్రయాణించేలా దీన్ని మన ఇంజనీర్లు డిజైన్ చేయడం మన ప్రతిభకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన సాంకేతికత వల్ల మన దేశానికి పర్యావరణ పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఒక ఊహించని ప్రయోజనం చేకూరబోతుంది. ప్రస్తుతం మన భారతదేశం తన ఎకనామీ అవసరాల కోసం ఉపయోగించే ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ కోసం విపరీతంగా విదేశాలపై ఆధారపడుతుంది. మన దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం అనేది 1999 ఆర్థిక సంవత్సరంలో
55%గా ఉంటే ప్రస్తుతం 2026 నాటికి అది ఏకంగా 90% పైకి చేరుకుంది. దేశీయంగా చమురు ఉత్పత్తి పడిపోతూ ఉండడంతో విదేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకోవడానికి ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు కొద్దిగా పెరిగినా కూడా మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన రైల్వేలు డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఇలాంటి స్వదేశీ హైడ్రోజన్ టెక్నాలజీని వాడటం వల్ల విదేశీ చమురుపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుంది. తద్వారా మన దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయల విదేశీ మారకం ఆదా అవుతుంది. ఆ మిగిలిన సొమ్మును దేశంలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, పేదరిక నిర్మూలనకు ఉపయోగించుకునే వీలుంటుంది. ఇలాంటి గొప్ప రైలును నడపడానికి భద్రత విషయంలో కూడా మన రైల్వే అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రోజన్ అనేది అత్యంత తేలికైన వాయువు కాబట్టి ఏదైనా లీకేజీ జరిగినా అది వెంటనే గాల్లోకి వెళ్లి కలిసిపోయేలా నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థను రైలులో ఏర్పాటు చేశారు. ఒకవేళ ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ గా హైడ్రోజన్ సరఫరాను నిలిపివేసేలా షట్ ఆఫ్ సిస్టమ్ ను అమర్చారు. లోకో పైలట్ కేబినెట్ లో ఉండే ప్రత్యేక స్క్రీన్ ద్వారా రైలులోని ప్రతి విభాగాన్ని ఎప్పటికప్పుడు గమనించవచ్చు. ఈ రైలు కోసం హర్యానాలోని జింద్లో ఒక మెగావాట్ సామర్థ్యం గల ప్రత్యేక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం, కంప్రెసింగ్ డిస్పెన్సింగ్ స్టేషన్ ను కూడా పటిష్టమైన భద్రతా పరిణామాలతో నిర్మించారు. మొదటిగా జింద్ సోనీపంత్ మధ్య 89 కిలోమీటర్ల దూరంలో ప్రయోగాత్మకంగా ఈ రైలును నడుపుతారు. ఆ తర్వాత మన దేశంలో పర్యావరణ పరంగా ఎంతో సున్నితమైన హిమాలయ ప్రాంతాలైన కల్కా, సిమ్లా, నీలగిరి పర్వత రైల్వే లాంటి సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల్లో కూడా వీటిని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రభుత్వం ఇంతగా ఖర్చు పెట్టి దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రపంచ దేశాల సరసన మనల్ని సగర్వంగా నిలబెడుతూ ఉంటే సాధారణ పౌరులు మన బాధ్యత ఏంటనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇటీవల కాలంలో రైల్వే శాఖకు సంబంధించిన కొన్ని వార్తలు వింటుంటే నిజంగా ప్రతి పౌరుడికి బాధ కలుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ లాంటి ఆధునిక రైళ్లలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు రైలులోని దుప్పట్లు, బెడ్షీట్లు, కప్పులను దొంగిలించి ఇళ్లకు పట్టుకెళ్తున్న ఉదంతాలు బయటకు వచ్చాయి. అలాగే రైలు గోడలపై, కిటికీల కింద పాన్ మరకలు వేయటం, గుట్కా నమిలి ఊయటం లాంటి పనులు చేస్తున్నారు. కేవలం రైల్వేలలో ఇలాంటి పాన్ మరకలను, మురికిని శుభ్రం చేయడానికి మన రైల్వే శాఖ ప్రతి ఏటా ఏకంగా 1200 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేయాల్సి వస్తుంది. దేశాభివృద్ధి కోసం వాడాల్సిన ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం కొందరి బాధ్యతారాహిత్య వలన క్లీనింగ్ కోసం ఖర్చు పెట్టడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం ఎంతగా కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చినా, ఎంత గొప్ప రైళ్లను మన కోసం అభివృద్ధి చేసినా వాటిని మన సొంత ఆస్తిగా భావించి కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అప్పుడే మన దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. మరి మన దేశంలో తొలిసారిగా ప్రారంభమవుతున్న ఈ హైడ్రోజన్ రైలు పరిజ్ఞానంపై, అలాగే రైల్వే ఆస్తుల పరిరక్షణలో పౌరులు వహించాల్సిన బాధ్యతపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.